అందరికీ నమస్కారం. వారం వారం 5 రకాల వెరైటీ రెసిపీస్ తో మిమ్మల్నందరినీ కట్టిపరిస్తున్న మీ ఈ వారం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ వారంలో ఈ వారం అంతా టమాటా 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 అంటున్నాం కదా, మరొకసారి టమాటా స్పెషల్ గా రెడీ అయ్యి మీ ముందుకు వచ్చేసిందండి. ఈ రోజు నేను ఆ స్పెషల్ రెసిపీ ఏం చేస్తున్నానో తెలుసా? అదే టమాటా చీజీ పరాటా. మరి టమాటా చీజీ పరాటాని చేసేద్దామా? ఫస్ట్ మనం తీసుకుందాం టమాటాలని. ఈ టమాటాలని నేను ఒక 15 నిమిషాలు నీళ్ళల్లో ఉడకపెట్టి దానిపైన స్కిన్ ని తీసేసాను. ఈ టమాటాలని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. నేను ఒక 5 టమాటాస్ తీసుకుంటున్నాను అండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఒకసారి చూద్దాం. ఓకే, అయిపోయింది. ఇలా మనం వడకట్టుకునేది తీసుకొని దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని వేసేద్దాం. జస్ట్ ఒకసారి మీరేంటంటే ఇలా కలుపుకుంటూ ఉంటే దాంట్లో ఉన్న రసం మొత్తం కూడా మనకు బౌల్లోకి వచ్చేస్తుంది. ఇందులో గోధుమ పిండి, మనం పరాటాలు చేసుకునే దాన్ని బట్టి మనం క్వాంటిటీ తీసుకుంటాం అన్నమాట. నేనైతే 1 కప్ తీసుకుంటున్నాను. 1 కప్ గోధుమ పిండి, దీంట్లో మనకి తగినంత ఉప్పు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, రైస్లో కానీ పిండిలో కానీ దేంట్లో అయినా కూడా మీరు ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటే నష్టం లేదు. కానీ మనం పిండిలో పరాటాలో మళ్ళీ మళ్ళీ కలపలేం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పిండిలో మీకు కొంచెం ఎక్కువ అయిపోతుంది కాస్త వేసినా కూడా, అందుకని చూసి ఉజ్జాయింపుగా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఈ టమాటాలో వచ్చిన ఈ రసం ఏదైతే ఉందో ఈ రసం వేసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట, చపాతీ పిండిలాగా. నీళ్లు మనం ఎక్కడ యూజ్ చేయం దీంట్లో. ఇప్పుడు దీన్ని మెత్తగా చపాతీ పిండిలో కలుపుకుందాం. దీంట్లో మీరు చూసుకుంటూ కలుపుకోవచ్చు దీన్ని, రసం ఎంత పడుతుంది ఏంటి అని. మనకి చపాతీ పిండి మనం రెగ్యులర్ గా కలుపుతూ ఉంటాం కదా ఇంట్లో, అలా కలుపుకోవాలన్నమాట. ఇది ఇలా మనకి టమాటా రసం వేసాం కాబట్టి ఇది కొంచెం మనకి పింక్ కలర్ లో, రెడ్ కలర్ లో కనిపిస్తుంది అన్నమాట. మనం ఎంత బాగా పిండి కలుపుకుంటే ఆ తర్వాత పరాటా కానీ చపాతీ కానీ పూరి పిండి కానీ కలుపుకునేటప్పుడు ఎంత స్మూత్ గా ఉంటే మనకు అంత ఈజీగా ఉంటుంది చేసేటప్పుడు, అండ్ అలాగే తినేటప్పుడు కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఆ స్మూత్నెస్ తెలుస్తూ ఉంటుంది. దీంట్లో కొద్దిగా ఘీ వేసుకుందాం. పరాటా అంటేనే నెయ్యి కదండి, తెలిసిందే కదా. అంటే ఇది ఎక్కువ రోజు తినమని నేను చెప్పను, కానీ ఎప్పుడైనా వీకెండ్స్ లో మీరు స్పెషల్ గా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు, కాస్త హెవీగా తినాలి అనుకున్నప్పుడు ఈ పరాటా ఒక్కటి తింటే చాలండి, ఎనఫ్ అన్నమాట. చూసారా, ఇందాక మీకు ముద్ద అది కంప్లీట్ అయినట్టు అనిపించలేదు, ఘీ వేయగానే ఎంత చక్కగా వచ్చేసింది ఇది. ఇలా కలుపుకున్న ఈ ముద్దని జస్ట్ ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టాం అనుకోండి, అది ఇంకా స్మూత్ గా వస్తుంది అనమాట మనం చేసుకునే పరాటా. దీన్ని ఒక 5 మినిట్స్ సైడ్ పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని తురిమిన పన్నీర్, తురిమిన చీజ్, ఇది చీజీ పరాటా అన్నాను కదా అందుకని మనం చీజ్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. 1 కప్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తెలుసు కదా మిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా చేస్తే వచ్చిందనమాట ఇది. ఇది మీ స్పైస్ కి తగ్గట్టు కారంగా ఉంటుంది, చూసి వేసుకోవాలి. అలాగే గరం మసాలా, సాజీరా కొంచెం 1 స్పూన్, తగినంత ఉప్పు. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలి మనం. చూస్తుంటే ఫస్ట్ కొబ్బరి పచ్చడికి మనం తరిగిన కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా, అలా ఉంది. కానీ ఇదంతా పన్నీర్ తురుము, చీజ్ తురుము అన్ని వేసుకొని కలుపుకుంటున్నాం. దీంట్లో మసాలాలన్నీ కలిసే వరకు కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం, గోధుమ పిండి టమాటా రసం వేసి మనం కలిపాం కదా, దీన్ని మనం ఫస్ట్ ఫస్ట్ దీన్ని
మనకి కావాల్సినంత తీసుకోవాలి. తీసుకొని కాస్త ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక చిన్న పరాటా లాగా. దీంట్లో మధ్యలో మనం తయారు చేసుకున్న ఈ చీజ్ పన్నీర్తో చేసుకున్న ఈ మిశ్రమాన్ని, ఈ స్టఫింగ్ని మనం దీంట్లో పెట్టుకుందాం. మనకి ఎంత సరిపోతుందో చూసి పెట్టుకోవాలి. అండ్ తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేయాలి. మొత్తం ఇదే పిండితో బయటికి స్టఫింగ్ లీక్ కాకుండా దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు మనం దీన్ని పరాటా చేసుకుందాం. కొద్దిగా పొడిపిండి వేసుకుందాం, ఎందుకంటే పీట కంటుకోకుండా ఉంటుంది. మీకు తెలుసు కదా, బేసిక్ గా మనం చపాతీ గానీ పూరి గానీ పలుచగా ఒత్తుతాం, కానీ పరాటా కాస్త లావుగానే ఉంటుందండి. అందుకని దీన్ని మనం పరాటాలా వచ్చేంత వరకు ఒత్తుకోవాలి. ఇలా పరాటా అయిపోతుందండి, చూసారా? ఇలా ఉండాలి, మరీ పలుచగా లేదు, కొంచెం దల్సరిగానే ఉంది. ఇలానే మనం దీన్ని చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి, దోశల పెనం ఉంటుంది కదా, దాన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. కొంచెం పెనం హీట్ అవుతున్న టైంలోనే దానికి కాస్తంత ఘీ వేద్దాం. ఇలా స్ప్రెడ్ చేస్తే మనం పరాటా సైజ్ ఏ సైజ్ ఉందో అంతవరకు మనం స్ప్రెడ్ చేసాం అనుకోండి, మొత్తం పరాటాకి ఈ ఘీ అంటుకుంటుంది అనమాట. దీంట్లో ఫ్రై అవుతుంది అది. కొంచెం హీట్ అవనిద్దాం ఈ ఘీని. ఇప్పుడు దీన్ని పెనం మీద వేసుకొని చక్కగా దూరగా కాల్చుకుందాం. ఈ పరాటా మీద పైనుంచి కూడా కొంచెం ఘీ వేస్తున్నాను నేను. అందరికీ తెలిసింది ఆలూ పరాటా. అలాగే మన షోలో మనం డిఫరెంట్ పరాటాలు చేస్తున్నాం. ఈరోజు ఈ టమాటా చీజీ పరాటా చేస్తున్నాం. మళ్ళీ ఇది వేగుతున్న టైంలోనే మనం ఇంకో పరాటా చేసుకుందాం. ఫస్ట్ రౌండ్ చేయాలి అండ్ తర్వాత ప్రెస్ చేయాలి. మన స్టఫింగ్కి అంటే అనువుగా ఉండేటట్టు మనం దీన్ని తయారు చేసుకొని దీని లోపల ఈ స్టఫింగ్ని పెట్టాలన్నమాట. స్టఫ్ చేసుకోవాలి. మనం అయితే ఇక్కడ పరాటాలు తక్కువ తింటాం, కానీ నార్త్ ఇండియాలో ఎక్కువ అండి. వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే పరాటా, ఆలూకా పరాటా అంటారు. సో ఆలూ పరాటా అంటే వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇందాక మనం ఎలా అయితే చేసుకున్నామో సేమ్ దీన్ని కూడా అలా మనం పరాటా షేప్లోకి తెచ్చుకున్నాం. ఓకే, ఈ పరాటా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి టర్న్ చేసుకుందాం. చూసారా, ఇలా దూరగా కాల్చుకోవాలన్నమాట దీన్ని. దీంట్లో ఘీ ఎంత వేస్తే అంత బాగుంటుందండి. పరాటాలో ఘీ లేకపోతే అసలు ఆ పరాటా తినలేము. ఇది కంప్లీట్ గా ఘీతోనే ఉంటుంది. మనం పిండి కలిపేటప్పుడు ఘీ వేసుకున్నాం, కాల్చేటప్పుడు కూడా ఘీతోనే కాల్చుకుంటున్నాం. ఈ రకంగా మీరు చక్కగా ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కావాల్సిన చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈచ్ పర్సన్ కి ఒక్క పరాటా అయితే ఎనఫ్ అండి. బికాస్ దీంట్లో ఉన్న స్టఫింగ్ కానీ లేకపోతే మనం కంప్లీట్ గా ఇది ఘీలో చేస్తూ ఉంటాము. వెల్, ఈ సైడ్ కూడా మనకి ఇది అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. నెక్స్ట్ అగైన్ కొంచెం ఘీ, సేమ్ ఇప్పటికే మీకు వచ్చేసింది కదా. తర్వాత చేసుకున్న పరాటాని అండ్ పైనుంచి కొద్దిగా అగైన్ ఘీ. ఒకరోజు పూరి అని, ఒకరోజు చపాతీ అని బ్రేక్ఫాస్ట్ లో చేసినప్పుడు ఒకరోజు పరాటా కూడా చేయొచ్చు అనమాట. ఇలా పరాటాలో లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కదా, దాంట్లో ఇదొకటి. ఈ పరాటా కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ పరాటాని కూడా మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని ప్లేటింగ్ చేసుకోవడమే ఆలస్యం అండి. పరాటా రైతా కాంబినేషన్ లో అద్భుతంగా ఉంటుంది.
అందుకనే నేను రైతా ముందుగా చేసి పెట్టేశాను. ఇప్పుడు పరాటాని మనం ప్లేటింగ్ చేసుకుందాం. పరాటా లోపల మనం ఏమేమి స్టఫ్ చేసాం, దీంట్లో పన్నీర్ తురుము, చీజ్ తురుము అన్ని వేసి చక్కగా స్టఫింగ్ తయారు చేసాం కదా. ఆ స్టఫింగ్ అంతా లోపలే ఉంది, బయట కనిపించట్లేదు. ఎలా బయట కనిపించాలి అంటే దాన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. సో వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా అయ్యాక కూడా మీరు ఈ పని చేయొచ్చు. చూస్తున్నారు కదా లోపల మనం అంతా స్టఫ్ చేసాం. ఇప్పుడు దీన్ని మనం ఇలా 1 by 1 మనకి ఇష్టం వచ్చిన షేప్లో, ప్లేటింగ్ మీ ఇష్టం అండి, ఎలా మీకు నచ్చితే అలా మీరు చేసుకోవచ్చు. వేడి వేడిగా టమాటా చీజీ పరాటా రెడీ అయిపోయింది. చక్కగా ఇలా ప్లేటింగ్ చేసి ఇలా సర్వ్ చేస్తే చూడ్డానికి కళ్ళకు ఆనందం, అలాగే తింటే కడుపుకు కూడా ఆనందం అనమాట. మరి లేట్ చేయకుండా ఆనందాన్ని నేను కూడా పొందాలని ఉంది నాకు వెంటనే, అందుకని ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేస్తాను. వావ్, రైతాలో ఈ పరాటా తింటుంటే అద్భుతం అండి. మరి ఇలాంటి అద్భుతమైన ఈ పరాటాను మీరు కూడా ఇంట్లో తినాలనుకుంటున్నారు కదా, వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. టమాటో చీజీ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన టమాటాలు, గోధుమ పిండి, పన్నీర్ తురుము, చీజ్ తురుము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా పొడి, సాజీరా, ఉప్పు, నెయ్యి. టమాటా చీజీ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించి పొట్టు తీసిన టమాటాలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత విత్తనాలు రాకుండా ఒక బౌల్లోనికి వడకట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని గోధుమ పిండి, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టిన టమాటా రసం వేసి కొంచెం నెయ్యి వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని పన్నీర్ తురుము, చీజ్ తురుము, చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, సాజీరా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న టమాటా పిండిని దలసరిగా ఒత్తుకొని మధ్యలో పన్నీర్ చీజ్ మిశ్రమాన్ని పెట్టి క్లోజ్ చేసుకుని పరాటాల్లా ఒత్తుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై దోస పాన్ పెట్టి నెయ్యి రాసుకోవాలి. అది వేడయ్యాక ఈ పరాటాను వేసి 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. అలా కాలాక ఒక ప్లేట్లోనికి తీసుకొని దాన్ని 4 భాగాలుగా కట్ చేసి టమాటో రింగ్స్, ఉల్లిపాయ రింగ్స్, రైతా ఉన్న ప్లేట్లోనికి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన టమాటా చీజీ పరాటా రెడీ. చూసారు కదా, ఈ రోజు మన ఈ వారంలో టమాటా చీజీ పరాటాని సూపర్ ఉంది కదా. మరి మిమ్మల్ని అందరినీ సూపర్ అనిపించడమే మా లక్ష్యం అండి. ఇలాగే మరొక రుచికరమైన వంటతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు చూస్తుండండి. నేను మీ గీతా భగత్. టేక్ కేర్, బాయ్.